సృష్టిస్తారా లేక సూపర్ 6 తో చంద్రబాబు టీం సునామీ చేయబోతుందా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక టీడీపీ జనసేన కూటమికి బీజేపీ జత కట్టడంతో అంచనాలు తారుమారయ్యాయనే టాక్ కూడా వస్తోంది. మొత్తానికి ఎన్నికల స్కెడ్యూల్ కు ముందు దేశవ్యాప్తంగా ఓటర్ల మూడ్ అసలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది జీ న్యూస్. మ్యాట్రిస్ సంస్థతో కలిసి నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. అసలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నాడు ఎలా ఉంది, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది, అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్స్ రాబోతున్నాయి, అలాగే ఏపీ లోక్సభ ఎన్నికల్లో సీట్స్ ఎన్ని రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు భరత్, ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అని కనుక సర్వే చేసినట్లు అయితే దాంట్లో పర్సెంటేజ్ చాలా బాగుంది. అంటే మనం ఇప్పుడు లోక్సభ అసెంబ్లీ రెండింటికి సంబంధించి మనం సర్వే చేసాం ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణకు సంబంధించి కేవలం లోక్సభ మాత్రమే చేసాం. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 46,500 శాంపిల్స్ మనం తీసుకున్నాం. ఈ సర్వే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ అయిన తర్వాత చేసిన సర్వే. ఇంతకుముందు చేసిన సర్వేలో బీజేపీతో అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు, బట్ ఈ సర్వే చేస్తుండగానే అఫీషియల్ గా డిక్లేర్ అయింది. ఎన్డీఏలో బీజేపీ జాయిన్ అయిపోయింది, సారీ ఎన్డీఏలో టీడీపీ జాయిన్ అయిపోయింది. సో ఆ తర్వాత చేసిన సర్వే ఇది. సో దీనిలో చాలా క్వశ్చన్స్ అడిగాం. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఎలా ఉంది అని సర్వేలో అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 28% మంది చెప్పారు, పర్వాలేదు అని 38% మంది, అస్సలు బాలేదు అని 32% మంది, అలాగే ఏమి చెప్పలేమని 2% మంది చెప్పారు. అంటే భరత్ ఇక్కడ 66% అంటే 66% మంది సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. చాలా బాగుంది, పర్వాలేదు. ఇద్దరు కలిస్తే 66% మంది జగన్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. అస్సలు బాగాలేదని 32% అన్నారు. సో నెక్స్ట్ చూస్తే సేమ్ ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పాత్రపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించినప్పుడు చాలా బాగుంది అని 31% మంది చెప్పారు, అలాగే పర్వాలేదు అని 36% మంది, అస్సలు బాలేదు అని 31% మంది చెప్పారు, ఏమి చెప్పలేమని 2% మంది చెప్పారు. అంటే ఇక్కడ కూడా చంద్రబాబు పనితీరు పట్ల కూడా దాదాపు సేమ్ అదే 67% సాటిస్ఫాక్షన్. సో ఆపోజిషన్ మీద సాటిస్ఫైడ్.